హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఎనాగ్రామ్ పాలిండ్రోమ్. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇన్పుట్ అనేది మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఆ స్ట్రింగ్లో వాల్యూస్ అనేవి మనం రీఅరేంజ్ చేసుకొని మనం పాలిండ్రోమ్ కింద ఫామ్ చేయొచ్చా లేదా అని అడిగాడు అనమాట. ఒకవేళ ఫామ్ చేయగలిగితే ట్రూ లేదా ఫాల్స్. ఓకే, ప్రాబ్లం చూడడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. చూద్దాం ఒకసారి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 2 అప్రోచెస్ ఫాలో అవ్వచ్చు. ఒకటి మామూలుగా అందరికీ తెలిసిన అప్రోచ్, ఇంకోటి ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట. చెప్తాను అవి కూడా. చూడండి ఎగ్జాంపుల్. ఈ సర్టెన్ స్ట్రింగ్లో మన వాల్యూస్ రీఅరేంజ్ చేసుకుంటే ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇది పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అంటే తెలుసు కదా, దానికి మిర్రర్ చేస్తే 2 ఈక్వల్ అయి ఉండాలి. జీజీ అంటే లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వస్తాయి. ఓకే, డన్. ఇప్పుడు నేను రాసిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్ ఇది. ఇప్పుడు మనం ఏంటి కీస్ వాల్యూస్ రూపంలో స్టోర్ చేసుకోవాలన్నమాట. కీ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఒకటి. జీ యొక్క ఫ్రీక్వెన్సీ 2, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ 4. అలాగే ఎన్ని ఉన్నాయో అవన్నీ రాసుకుంటాం అనమాట. ప్లేస్ చేసుకుంటాం ఒక డిక్షనరీలోకి. ప్లేస్ చేసుకొని మనకి పాలిండ్రోమ్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి? 2 కండిషన్స్ ఉన్నాయి. ఎయిదర్ అన్ని ఫ్రీక్వెన్సీస్ ఈవెన్ అయి ఉండాలి, లేదా ఒకటే మాత్రమే ఆడ్ అయి ఉండాలి. ఎందుకు? ఆ ఒకటి ఆడ్ ఉన్నది మనం మధ్యలో ప్లేస్ చేసుకున్నాం అనుకో, అది ఖచ్చితంగా పాలిండ్రోమ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏబిఏ తీసుకున్నాం. బి అనే ఫ్రీక్వెన్సీ ఎంత? 1. అది మనం బి అనేది మధ్యలో ప్లేస్ చేసుకున్నాం అనుకో, అది కూడా పాలిండ్రోమ్ అయిపోతుంది కదా. సో ఇలా 2 కండిషన్స్ అనమాట. ఇప్పుడు మన ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఇలాగా ఒక డిక్షనరీ ఫామ్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఆడ్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం అనమాట. ఆడ్ ఫ్రీక్వెన్సీస్ మ్యాక్సిమం ఎంత ఉండాలి? ఒకటే ఉండాలి. సో అది మ్యాటర్. ఇన్ కేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే రిటర్న్ ట్రూ చేయాలి, లేదా ఫాల్స్ చేయాలి. ఇది అందరికీ తెలిసిన మెయిన్ అప్రోచ్. ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ కావాలంటే నేను కౌంటర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు కౌంటర్ ఆఫ్ ఎస్. ఓకే, ఇప్పుడు ఆడ్ వాల్యూ ఇనిషియల్ 0 పెట్టుకో. ఒక ఫర్ ఈచ్ లూప్ పెట్టుకో కీ వాల్యూ యాక్సెస్ చేసుకోవడానికి. కీ వాల్యూ యాక్సెస్ చేసుకోవాలంటే ఏ మెథడ్ వాడాలి? డాట్ ఐటమ్స్ మెథడ్ వాడాలి. ఓన్లీ కీస్ ఒకటే ట్రావర్స్ చేసుకోవాలంటే ఇక్కడ కీస్ పెట్టాలి ఈ పొజిషన్లో, లేదా వాల్యూస్ ఒకటే ట్రావర్స్ చేసుకోవాలంటే వాల్యూస్ పెట్టాలి అక్కడ. ఓకే, మన 2 కావాలి కాబట్టి ఐటమ్స్. డన్. ఇప్పుడు ఏంటి అవ్వాలి? ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడైతే ఆడ్ అవుతుందో, ఇది మనందరికి తెలిసిన కండిషన్, ఆడ్ కండిషన్ చెక్ చేయడానికి. కానీ ఇది అంత ఆప్టిమల్ కాదు. చెక్ చేద్దాం ఇంకా ఫాస్ట్గా చేయాలంటే. అలాగా అండ్ 1 చేయి. ఇది ప్లేస్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉంది, 5 ఉందబ్బా. 5 యొక్క బైనరీ నెంబర్ ఏంటి? 1. 5 అనేది ఆడ్. 5కి మనకి ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది? 1 యొక్క బైనరీ నెంబర్ 1. రెండాటికి ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయి. ఎండ్ ఆపరేషన్ అంటే ఏంటి? 2 1లు ఉంటే 1 రిటర్న్ చేస్తుంది. సో ఇది 1 ఉంది, ఇది 1 ఉంది. సో 1 రిటర్న్ చేస్తుంది అవుట్పుట్. 1 అంటే ట్రూ. అదే ఎగ్జాంపుల్ 4 తీసుకోండి. 4 బైనరీ నెంబర్ 100 కదా. ఓకే, ఇప్పుడు దీనికి ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకున్నాను అనుకోండి, 1 అని ఎలా రాసుకోవచ్చు? 00 అని పర్ఫామ్ అవుతుంది ఆపరేషన్ అనేది. 0కి 100కి 011కి ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతే ఏంటవుతుంది? 01 ఉన్నప్పుడు ఖచ్చితంగా రాంగ్, అది 0 వస్తుంది రిజల్ట్ అనేది. ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 0 అంటే ఫాల్స్. సో అది దానికి మీనింగ్. అంటే ఇది ఇన్ కేసు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో, 1 ఉంటుందో, ఫస్ట్ రైట్ మోస్ట్ బిట్ అనేది 1 అవుతుందో, అది ఆడ్ అయినట్టు. ఓకే, ఎప్పుడైతే ఆడ్ అవుతుందో ఏం చెప్పాను? స్టోర్ చేసుకోవాలి. ఆడ్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇంక్రిమెంట్ చేసుకున్నామా? నెక్స్ట్ ఇప్పుడు రిటర్న్ చేయాలి. ఇఫ్ ఆడ్ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే ఏం చేయమని చెప్పాను? రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్.
ఇక్కడ చూడండి, ఇది సొల్యూషన్ కరెక్టే, బట్ ఆడ్ వాల్యూ అనేది మనకు 1 దాటిపోయింది అనుకో, తర్వాత ఇంక చెక్ చేయాల్సిన పని ఏమైనా ఉందా? అవసరం లేదు కదా, డైరెక్ట్గా మనం రిటర్న్ చేసేయచ్చు. ఇఫ్ ఇక్కడే రిటర్న్ చేసేయచ్చు, మిగిలిన వాల్యూస్ అనేవి ట్రావర్స్ చేయకుండా. ఇఫ్ ఆడ్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే రిటర్న్ ఫాల్స్. ఓకే, ఈ కండిషన్ తీసేయచ్చు. మీకు అర్థం కోసం ముందు చెప్పాను నేను. అవి చూడండి ఒకసారి, సబ్మిట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ అయ్యి సబ్మిట్ అయ్యింది. ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినంత వరకు అయితే ఇది ఆప్టిమల్ సొల్యూషనే, ఓన్లీ జస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మాత్రమే. బట్ ఇంటర్వ్యూలో దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయమని అడుగుతాడు. ఎందుకు? మనం ఈ ఫ్రీక్వెన్సీ దాంట్లోనికి ఈ సెట్ అండ్ డిక్షనరీ అంతా స్టోర్ చేసుకుంటున్నాం, అంతేనా? ఇది స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ కే అవుతుంది. కే అంటే ఏం చెప్పాను? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ వాటిలో ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకుంటున్నాం, అంతేనా? సో ఇది అంత ఆప్టిమల్ కాదు ఇంటర్వ్యూ స్టైల్కి ప్రిపేర్ అయినప్పుడు. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టైల్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడు. అప్రోచ్ టు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన వాల్యూస్ని దాని యొక్క వాల్యూస్ కింద మార్చు. అంటే ఎగ్జాంపుల్ లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్లో మార్చాలన్నమాట. ఏ అనేది 1, బి 2, ఓకేనా? వాల్యూస్ని డిజిట్స్లోకి మార్చు, ఇచ్చిన క్యారెక్టర్ని, ఓకేనా? A1, B2, C3 ఈ ఫార్మాట్లోనే. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఏంటవుతుంది? దాని యొక్క యాస్కీ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. యాస్కీ వాల్యూ ఎంత? 97, ఓకేనా? ఆర్డర్ ఆఫ్ బిది 98, ఆర్డర్ ఆఫ్ సి 99. ఈ ఫార్మాట్లో అలా వెళ్తుంది కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఇందులోకి మార్చాలంటే ఏం చేయాలి? 97 నుంచి 1 రావాలంటే ఏం చేయాలి? -96 చెయ్యి, ఓకేనా? 98 నుంచి 2 రావాలంటే -96 చెయ్యి. సో -96 అనేది వచ్చిన వాల్యూ నుంచి మైనస్ చేసినట్టయితే, అర్థమైందా? ఈ వచ్చిన వాల్యూ నుంచి 96 అనేది మైనస్ చేసినట్టయితే మనకి దాని యొక్క లెక్సికోగ్రాఫికల్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, దానికి ఫార్ములా ఏంటి? వచ్చిన యాస్కీ వాల్యూ నుంచి 96 అనేది మైనస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు. తర్వాత స్టెప్ 2 ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఇది ఇచ్చాడు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫైనల్గా GEAEG అని రాసుకోవచ్చు ఫైనల్గా. ఇది సాటిస్ఫై అవుతుంది, మనం రిటర్న్ ట్రూ చేయాలి. అక్కడ వరకు ఐడియా ఉంది కదా? ఎందుకు? ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ ఈవెన్, GEE కూడా ఆడ్ ఫ్రీక్వెన్సీ కౌంట్ ఏ ఒకటే ఉంది. సో ఇప్పుడు చూద్దాం. ఇందాక చెప్పినట్టు ఈ ఫార్మాట్లో రాసుకోండి ఈ ఎలిమెంట్స్ని. జీ ఆల్ఫాబెటిక్ నెంబర్ ఎంత? 7, ఈకి 5, ఏ 1. ఇక్కడ వరకు ఓకే కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిట్స్ పొజిషన్స్ తీసుకుందాం. ఇనీషియల్గా అన్ని 0 పెట్టుకోండి. తర్వాత G = 7 ఉందంటే 7th పొజిషన్లో రైట్ సైడ్ నుంచి నెంబరింగ్ వేసుకున్నప్పుడు 7th పొజిషన్లో 1 పెట్టుకో, ఓకేనా? మిగిలినవన్నీ 0 పెట్టుకో. ఈ పై దానికి దీనికి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయి. XOR అంటే మళ్ళీ ఏంటి అని చెప్పి టెన్షన్ పడక. XOR ఆపరేషన్ అంటే ఏదైనా 2 వాల్యూస్ సేమ్ అయితే 0 రిటర్న్ చేస్తుంది, 2 వాల్యూస్ డిఫరెంట్గా ఉంటే 1 రిటర్న్ చేస్తుంది. అక్కడ వరకు ఓకే కదా? ఇక్కడ చూడు, ఈ 2 వాల్యూస్ ఈక్వలా? కాదు, సో 1 రిటర్న్ చేసింది, ఓకేనా? ఇవన్నీ ఈక్వల్, సో ఇవన్నీ 0 రిటర్న్ చేసింది. ఇక్కడ ఈ స్టెప్ వరకు క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? జీకి ఏం చెప్పాను? G = 7 అంటే 7th పొజిషన్లో 1 పెట్టుకొని రిమైనింగ్ అన్ని 0s వేసుకో. రైట్ సైడ్ ఉన్నవన్నీ 7th పొజిషన్లో 1 ఉందంటే రైట్ సైడ్ 6 0s ఉంటాయి, ఓకే? ఇప్పుడు మనకి ఇందాక వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇది కదా పైది. ఇప్పుడు మనకి G వాల్యూ 1, ఇది కింద అనమాట. ఇప్పుడు ఈ 2 XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయి. ఎప్పుడైతే XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసావో ఈ 2 ఈక్వల్ అయ్యాయి. గమనించండి, ఇక్కడ 2 ఈక్వల్ అయితే ఏం చెప్పాను? 0 రిటర్న్ చేస్తుందని చెప్పాను. 0 రిటర్న్ చేసింది ఇక్కడ, ఓకే? ఇప్పుడు రిజల్ట్ అంటే ఏంటిది? ఇక్కడ వరకు ఇది అయ్యింది, మొత్తం 0 అయ్యింది. నెక్స్ట్ వాల్యూ ఏంటి?
ఈ వచ్చినప్పుడు ఈ యొక్క ఆల్ఫాబెటిక్ నెంబర్ 5 అయింది. 5th పొజిషన్లో 1 ప్లేస్ చేసుకో. తర్వాత రిమైనింగ్ 1 జీరోస్ ప్లేస్ చేసుకో యాజ్ ఈజ్. తర్వాత ఈ ముందు రిజల్టెంట్కి దీనికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయి. ఎక్స్ఆర్ అంటే ఏం చెప్పాను, రెండు ఈక్వల్ లేకపోతే 1 రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిందా 1 అనేది, ఇక్కడ చూడండి 1 రిటర్న్ చేసింది. ఈ రెండు ఈక్వల్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రిజల్టెంట్ ఇది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది, ఇంకో ఈ ఉంది. సో ఇంకొక ఈ ప్లేస్ చేసుకో. ఈ అంటే ఏం చెప్పాను, మళ్ళీ పొజిషన్ 5లో 1 పెట్టుకొని రిమైనింగ్ 1 జీరోస్ వేసుకో. డన్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయింది. మళ్ళీ రెండు ఈక్వల్ అయితే ఏం చెప్పాను, 0 రిటర్న్ చేస్తాను చెప్పాను. ఇక్కడ వరకు 0 అయిపోయింది మొత్తం అంతా. తర్వాత ఏ వాల్యూ అంతా 1. ఫస్ట్ పొజిషన్లో మాత్రం 1 పెట్టుకో, రిమైనింగ్ 1 జీరోస్ పెట్టుకోవాలి రైట్ సైడ్ 1. ఇంకా రిమైనింగ్ రైట్ సైడ్ ఏం లేదు కదా, సో అలా వదిలే అనమాట. ఇప్పుడు ఈ పైది దీనిది, ఈ 0కి 1కి ఎక్స్ట్రా ఆపరేషన్ పర్ఫామ్ చేయి. ఇదే కదా అవుతుంది. అర్థమైందా. ఇక్కడ వరకు ఏమైంది, ఓన్లీ ఒక్క ఆడ్ కౌంట్ మాత్రం మిగిలింది, అంటే ఒక ఎలిమెంట్ మాత్రం మిగిలింది యూనిక్గా ఆడ్ కౌంట్తోని. ఇక్కడ వరకు మీకు కన్ఫ్యూజన్ ఏమైనా వచ్చిందా, ఒకసారి ఇంకేమైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఈ G=7 అన్నప్పుడు ఈ వాల్యూ ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు. ఆ డౌట్ని క్లారిఫై చేద్దాం ఇప్పుడు. G=7ని ఈ 1 దాని పక్కన 6 zeros ఎలాగ వచ్చాయి అని చెప్పి రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అని డౌట్ రావచ్చు. అది చెప్తుంది చూడండి. 1ని లెఫ్ట్ షిఫ్ట్ అంటే 1ని ఎన్ని పొజిషన్స్ షిఫ్ట్ చేసిన, ఇక్కడ 0 పొజిషన్స్ షిఫ్ట్ చేస్తే ఉన్న లొకేషన్లో ఉంటుంది. తర్వాత 1ని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ షిఫ్ట్ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 1 ఒక పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 1 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే 1 అనేది 2 పొజిషన్లు లెఫ్ట్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ 1 లెఫ్ట్ షిఫ్ట్ 3 అంటే కరెంట్ పొజిషన్ నుంచి 3 పొజిషన్స్ మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్. అలా సోన్ అనమాట. మనం ఎంత పెట్టుకుంటే అంత. తర్వాత ఇక్కడ చూడండి G=7 అయినప్పుడు ఏం చెప్పాను, 7 అనేది 7th పొజిషన్లో ఉండాలి. 1 అనేది 7th పొజిషన్లో ఉండాలంటే ఎన్ని జీరోస్ ఉండాలి, ఎన్ని పొజిషన్స్ మూవ్ చేయాలి, 6 పొజిషన్స్. ఓకేనా. G=7 అయితే 1 అనేది 6 పొజిషన్స్ మూవ్ చేయాలి, లెఫ్ట్ షిఫ్ట్ 6. అర్థమైందా. నెక్స్ట్ ఈ అనేది 5 అయింది అనుకో, మొత్తం 4 స్టెప్స్ మూవ్ చేయాలి లెఫ్ట్ సైడ్. అంతేనా. 4 స్టెప్స్. ఇక్కడ ఉన్నది 1 అనేది ఇనిషియల్గా 1 2 3 4. ఓకేనా. 4 స్టెప్స్ మూవ్ చేస్తే 5th పొజిషన్లోకి వస్తుంది 1 అనేది. సో 1 లెఫ్ట్ షిఫ్ట్ 4 అనమాట. ఇలా రాసుకోవాలి దీనికి. అంటే ఈ రెండాట్లు బట్టి మీకు ఏంటి అర్థమైంది, ఇచ్చిన వాల్యూ 7 ఉంది, -1 చేయి. అంతేనా. -1 చేసి దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయి. 5 ఉంది, 4 ఆపరేషన్ పర్ఫామ్ చేస్తావు. 7 అంటే 6 అంటే -1 ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టే కదా. ఇచ్చిన వాల్యూ -1. ఇచ్చిన వాల్యూకి ఫార్ములా ఏంటి చెప్పాను కదా ఇందాకలా, ఆర్డర్ ఆఫ్ కరెంట్ వాల్యూ -96 అని. ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ కరెంట్ వాల్యూ -96. అంతేనా. 96 చేసిన తర్వాత మనకి G వాల్యూ 7 వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ A=1 B=2 C=3 అలాగా G=7 అలాగ వస్తుంది అనమాట. ఇక్కడ వరకు పర్ఫామ్ చేసాం. నెక్స్ట్ ఏం చెప్పాను, XOR ఆపరేషన్ పర్ఫామ్ చేయమని చెప్పాను. XOR ఆపరేషన్ అంటే ఏంటి, ఇలా క్యాప్ పెట్టుకోవాలన్నమాట కోడింగ్లో. దేనికి 1 అనేది ఎన్ని పొజిషన్స్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలన్నాను, ఈ డిజిట్ ఎంత ఉందో ఆ -1 టైమ్స్. ఓకేనా. ఇప్పుడు G=7 ఉంది, 6 టైమ్స్ కదా, అలాగనమాట పర్ఫామ్ చేసాం. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసాం మొత్తానికి. అదనమాట ప్రోగ్రాము. ఒకసారి చెప్తాను చూడండి. మొత్తం పర్ఫామ్ అయిపోయింది. మనకి ఫైనల్గా ఒక్క 1 మాత్రం మిగిలింది. అంటే ఏంటి, ఇది ఒకటే యూనిక్గా మిగిలిపోయింది ఒకటే. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వేరే ఎలిమెంట్ ఏదైనా ఎగ్జాంపుల్ ఈ పక్కన ఇంకో B ఉందనుకోండి, ఇన్ కేస్ B ఉంటే ఏంటవుతుంది, ఈ సెకండ్ పొజిషన్లో ఇంకో 1 మిగిలిపోతుంది. అంతేనా. అంటే 2 ఆడ్ ఫ్రీక్వెన్సీతో 2 వాల్యూలు మిగిలిపోయిన అర్థం. 2 వాల్యూలు ఆడ్ ఫ్రీక్వెన్సీతో మిగిలిపోతే దాన్ని మనం పాలిండ్రోమ్లో కన్వర్ట్ చేయగలమా, చేయలేము. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమైంది, 1 కౌంట్ అనేది మ్యాక్సిమం 1 ఉండాలి, 1 కన్నా ఎక్కువ ఉండకూడదు 1 కౌంట్ అనేది. ఓకే. ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంటేషన్ వద్దాం.
ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు బిట్ అనేది ఇనిషియల్గా 0 పెట్టుకో. తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ ట్రావర్స్ చేయి. వాల్యూ ఇన్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, బిట్ని XOR ఆపరేషన్ పర్ఫామ్ చేసుకున్నాం. XOR ఓకేనా. దేనికి 1 నుంచి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నాను. ఎన్ని ఆపరేషన్లు పర్ఫామ్ చేయాలి అంటే ఇప్పుడు తెలుసుకుందాం. మనం డిజిట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి కదా. డిజిట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చెప్పాను ఫార్ములా, ఆర్డర్ ఆఫ్ కరెంట్ వాల్యూ మైనస్ 96 అవుతే డిజిట్ వస్తుందని చెప్పాను. ఓకేనా. డిజిట్ -1 టైమ్స్ మనం లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నాను. ఓకేనా. G = 7 అయినప్పుడు రైట్ సైడ్ ఎన్ని జీరోస్ రావాలి, 6 జీరోస్ రావాలి అంతేనా. G = 7 అయితే 6, సో -1 టైమ్స్. అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ బిట్లో ఆపరేషన్ పర్ఫామ్ అయిపోతుంది చివరి వరకు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, రిటర్న్ ట్రూ చేయాలి. ఎప్పుడు ఇఫ్ కండిషన్ పెడదాం మీకు ఇంకా క్లియర్గా అర్థమవడానికి. రిటర్న్ ట్రూ ఎప్పుడు, బిట్ వాల్యూ అనేది బిట్ కౌంట్ అంటే వన్స్ వస్తాయి అన్నమాట. అందులో ఎన్ని వన్స్ ఉన్నాయో బిట్ కౌంట్ అనేది <1 అంటే అందులో ఉన్న వన్స్ కౌంట్ అనేది <1 అయితేనే రిటర్న్ ట్రూ చేయాలి. అది కాకపోతే రిటర్న్ ఫాల్స్. ఇది మనం ఇఫ్ కండిషన్ రాసుకొని కన్నా సింపుల్గా ఇక్కడ రిటర్న్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. క్లియరా. రన్ చేస్తున్నాం చూడండి. ఇంటర్వ్యూ స్టైల్లో అడిగినప్పుడు ఇలా సాల్వ్ చేయాలన్నమాట. మనకి ఇంకొక లైన్ తీసేయాలనుకుంటే ఈ వాల్యూ అంత తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, బట్ మీకు అర్థం అవడం కోసం నేను క్లియర్గా చెప్పాను అనమాట. ఇది అంత ఈజీ సొల్యూషన్ కాదు అర్థం అవడానికి, బట్ మీకు అర్థమైందంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇది బిట్ మ్యానిపులేషన్ అంటారు. బిట్ మ్యానిపులేషన్ చాలామంది చాలా కష్టం అంటారు, కానీ అర్థం చేసుకుంటే మరీ అంత కష్టం అని కాదని నా ఒపీనియన్. ఓకే, మీకు ప్రాబ్లం అర్థమైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే బాగుందన్నా బాగాలేదని ఏదో కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ ఆల్సో వీడియో చూసినంతసేపు నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి గైస్. ఇంకా డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ నాతో కలిపి సాల్వ్ చేయాలనుకుంటే లీడ్ కోడ్ అండ్ GFG ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను వీడియో దాని మీద. సో సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గైస్. అండ్ ఆల్సో మేక్ షూర్ కన్సిస్టెంట్గా సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఫాలో కొట్టండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.